నా చేతికి మాంసం ముక్కలు రక్తమే వచ్చింది. వాటిని ఒక టవల్తో కప్పేశాను అన్నారు. అక్కడే ఉన్న నీనా గోపాల్ ముందుకు నడిచి కొన్ని నిమిషాల ముందు రాజీవ్ గాంధీ నిలబడ్డ చోటుకి వెళ్ళారు. నేను ఎంత దూరం వెళ్ళగలను అంతవరకు వెళ్ళాను. అప్పుడు నాకు రాజీవ్ గాంధీ శరీరం కనిపించింది. నేను ఆయన లోటో బూట్లు చూసా. తర్వాత చేయి చూసా, దానికి గుచ్చి వాచ్ ఉంది. కాసేపటి ముందు నేను కారు వెనుక సీట్లో కూర్చొని ఆయనని ఇంటర్వ్యూ చేస్తున్నా. రాజీవ్ గాంధీ ముందు సీట్లో కూర్చున్నారు. ఆయన మణికట్టు వాచి తరచూ నా కళ్ళకు కనిపిస్తూ వచ్చింది అని నీనా చెప్పారు. రషీద్ కిద్వాయి సోనియా జీవిత చరిత్ర పుస్తకంలో ఇలా పేర్కొన్నారు. ఫోన్ చెన్నై నుంచి వచ్చింది. ఈసారి ఫోన్ చేసిన వారు తాము ఎలాగైనా మేడం లేదా జార్జ్తో మాట్లాడాలని చెప్పారు. తను నిఘా విభాగానికి చెందిన వ్యక్తినని చెప్పారు. కంగారు పడిపోయిన జార్జ్ రాజీవ్ ఎలా ఉన్నాడని ఆయన అడిగారు. ఆ వైపు నుంచి 5 సెకండ్లు మాట వినిపించలేదు. కానీ జార్జ్కి అతను అలాగే ఉండిపోతాడేమోనని అనిపించింది. దాంతో బొంగురుపోయిన గొంతుతో ఆయన గట్టిగా అరిచారు, రాజీవ్ ఎలా ఉన్నారో చెప్పవేంటి అన్నారు. దాంతో ఫోన్ చేసిన వ్యక్తి సార్ ఈజ్ నో మోర్ అన్నాడు. ఆ తర్వాత లైన్ డెడ్ అయింది. మేడం మేడం అంటూ అరుస్తూ ఇంటి లోపలికి పరిగెత్తారు జార్జ్. నైట్ గౌన్లో ఉన్న సోనియా గాంధీ గారు వెంటనే బయటకి వచ్చారు. ఏదో జరగరానిది జరిగిందని ఆమెకు అర్థమైంది. సాధారణంగా ఎప్పుడు ప్రశాంతంగా ఉండే జార్జ్ అలా ఇంతకు ముందెప్పుడు కనిపించలేదు. జార్జ్ వణికిపోతున్న గొంతుతో మేడం చెన్నైలో ఒక దాడి జరిగింది అన్నాడు. సోనియా ఆయన కళ్ళలోకి చూస్తూ ఈజ్ హీ అలైవ్ అని అడిగారు. జార్జ్ మౌనమే సోనియాకు జరిగిన ఘోరం గురించి తెలిసేలా చేసింది. ఆ తర్వాత సోనియా నిశ్చేష్టులయ్యారు. 10 జన్పద్ గోడలు మొదటిసారి సోనియా రోధించడం విన్నాయి. ఆమె ఎంత గట్టిగా ఏడ్చిందంటే అప్పుడప్పుడే బయట ఉన్న గెస్ట్ హౌస్ రూమ్లోకి చేరుకుంటున్న కాంగ్రెస్ నేతలందరికీ ఆ ఏడుపులు స్పష్టంగా వినిపించాయి. ఇందిరాగాంధీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న పిసి అలెగ్జాండర్ తన మై డేస్ విత్ ఇందిరాగాంధీ అనే పుస్తకంలో ఇందిరాగాంధీ హత్య జరిగిన కొన్ని గంటల్లోనే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ కారిడార్లో సోనియా రాజీవ్ గొడవపడడం తాను చూశానని రాశారు. రాజీవ్ గాంధీ సోనియాతో పార్టీ నన్ను ప్రధానమంత్రిగా ప్రమాణం చేయాలని కోరుకుంటుంది అన్నారు. సోనియా ఆయనతో అలా చేయొద్దని చెప్పింది. వాళ్ళు నిన్ను కూడా చంపేస్తారు అంది. దానికి రాజీవ్ గాంధీ నా దగ్గర వేరే దారి లేదు, నేను ఎలాగో చనిపోతా అన్నారు. 7 ఏళ్ల తర్వాత రాజీవ్ గాంధీ చెప్పిన మాటలే నిజమయ్యాయి.